సో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు బిజినెస్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ఛానల్. సో ప్రీవియస్ వీడియోలో మనం ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ బిజినెస్ సంబంధించిన ఇంట్రొడక్షన్ వీడియో చేయడం జరిగింది. సో ఇక్కడ ఏంటంటే మనం ఫండమెంటల్ యాజ్ వెల్ as టెక్నికల్ అనాలిసిస్ గురించి ఒక వీడియో చేస్తున్నాం. మనం ఇక్కడ ఈ వీడియోలో మనం నేర్చుకోబోయే అంశాలు ఏంటంటే, సో షేర్ మార్కెట్లో షేర్స్ అంటే ఏంటి, అసలు షేర్స్ కొనాల్సిన ఆవశ్యకత, మరియు టెక్నికల్ అండ్ ఫండమెంటల్ అనాలిసిస్ అంటే ఏంటి అసలు. సో కంపెనీ ఎస్టాబ్లిష్మెంట్ జరుగుతున్న క్రమంలో జరిగే ప్రాసెస్ అంటే నేను మీకు ముందే ప్రామిస్ చేసినట్టు, సో ఇక్కడ మనం ఏంటంటే అందరు యూట్యూబర్స్ లాగా కాకుండా, సో ఒక 6వ తరగతి చదువుకున్న విద్యార్థి దగ్గర నుంచి మొదలుకుంటే ఒక పిహెచ్డి లెవెల్ వరకు, అంటే ఒక ప్రొఫెషనల్ జాబ్ చేసే వ్యక్తి వరకు అందరికీ అర్థమయ్యే విధంగా, సో సాధారణమైన సామాన్య భాషలో, వాడుక భాషలో మీకు షేర్ మార్కెట్ గురించి మీకు చెప్పడానికి ట్రై చేస్తానండి. సో సాధారణ గృహిణులు కూడా, ఈ రోజుల్లో సాధారణ గృహిణులు కూడా గృహిణులకు కూడా అర్థమయ్యే భాషలో నేను ఇక్కడ వీడియో చేయడం జరుగుతుందండి. సో కంపెనీ ఎస్టాబ్లిష్మెంట్ ఎలా ఉంటుంది, సో నెక్స్ట్ ప్రమోటర్స్ అంటే ఎవరు, సో ఫేస్ వాల్యూ ఏంటి, లిస్టెడ్ ప్రైస్ అంటే ఏంటి, అసలు షేర్ మార్కెట్ లో మన కంపెనీని లిస్టింగ్ ఎందుకు చేయాలి, సో దానికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో చూద్దామండి ఈరోజు మనం షేర్స్. అసలు షేర్స్ అంటే ఏంటి? షేర్స్ అంటే నథింగ్ బట్ ఒక కంపెనీలో వాటా. చాలా మందికి ఏంటంటే ఇప్పటి వరకు సామాన్యమైన జనాలకి షేర్ మార్కెట్ అనగానే ఉన్న అపోహ ఏంటంటే, షేర్ మార్కెట్ అనగానే ఖచ్చితంగా మోసము, షేర్ మార్కెట్ అనేది మధ్య తరగతి నుంచి దిగువ తరగతి వాళ్ళకి సంబంధించినది కాదు, సో ఇది ఓన్లీ బిగ్ ప్లేయర్స్ ఆడే ఒక చీటింగ్ గేమ్ అనే ఒక అపోహ ఉంది. సో షేర్ మార్కెట్ మీద ఉన్న అపోహలు, భ్రమలు, షేర్ మార్కెట్ అంటే ఏంటి, అసలు మొత్తం సంబంధించిన పర్టికులర్ సామాన్యమైన జనాలకి షేర్ మార్కెట్ మీద ఉన్న అపోహల మీద ఒక కంప్లీట్ వీడియో నెక్స్ట్ వీడియోలో చేస్తాను. సో ఫస్ట్ వీడియో బోర్ కొట్టించే విధంగా ఉండదు కదా, సో నేనేం చేస్తున్నా అంటే ఇక్కడ ఫండమెంటల్ అనాలిసిస్ సంబంధించిన దాంట్లో అసలు షేర్స్ అంటే ఏంటి, షేర్స్ ఎందుకు కొనాలి అనే దాని గురించి ఈ వీడియోలో పూర్తిగా నేర్చుకోవడం జరుగుతుంది. సో చూద్దామండి. షేర్స్ అంటే ఏంటంటే అండి, ఒక బిజినెస్ లో మనం వాటాను కొనుగోలు చేయడాన్ని షేర్స్ అంటాం. సపోజ్ మీరు దైనందిన జీవితంలో చూస్తుంటారు కంపెనీస్, రిలయన్స్ చూస్తుంటాం మనం, పొద్దున వాడుకునే బ్రష్ దగ్గర నుంచి రాత్రి పడుకునే బెడ్షీట్ వరకు ప్రతి ఒక్క వస్తువుని ఒక్కొక్క కంపెనీ తయారు చేస్తూ ఉంటుంది. సో అలాంటి కంపెనీల్లో మనం వాటా కొనుగోలు చేయడం, దట్ ఈస్ కాల్డ్ షేర్స్. ఒక కంపెనీలో ఒక వాటా కొనుగోలు చేయడాన్ని షేర్స్ అంటాం. అసలు షేర్స్ లో ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి, అసలు నేను టెక్నికల్ అండ్ ఫండమెంటల్ అనాలిసిస్ ఎందుకు నేర్చుకోవాలి, నేర్చుకోవడం వలన నాకు వచ్చే ప్రయోజనం ఏంటి అని మీకు ఒక డౌట్ రావచ్చు. సో దానికి సంబంధించి ఒక చిన్న ఎగ్జాంపుల్ తోటి నేను షేర్ మార్కెట్, ద పవర్ ఆఫ్ షేర్ మార్కెట్ దాని గురించి ఒక చిన్న ఎగ్జాంపుల్ తోటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో 1990లో జేవిఎన్ఎల్ అంటే మనం జేఎస్డబ్ల్యూ స్టీల్ సంబంధించిన కంపెనీ ఉందని, అది జేవిఎన్ఎల్ గా లిస్టెడ్ అయిందండి. 1990 సంవత్సరంలో ఇది షేర్ మార్కెట్ లో లిస్ట్ అవ్వడం జరిగిందండి. ఆ లిస్ట్ అయినప్పుడు ఒక షేర్ వాల్యూ వచ్చేసి 10 రూపాయలు. సపోజ్ ఒక 1000 రూపాయలు మనం ఇన్వెస్ట్ చేస్తున్నాం అనుకోండి 1990లో. ఒకసారి జాగ్రత్తగా వినండి, ఇది 1990లో జేవిఎన్ఎల్ రిజిస్టర్డ్ అయినప్పుడు 10 రూపాయలండి షేర్ వాల్యూ. ఒక 1000 రూపాయలు ఇన్వెస్ట్ చేసి ఉంటే మన దగ్గర ఉండే షేర్స్ 10 × 100, అంతే కదండి. 1000 రూపాయలు అంటే మనకు ఎన్ని వచ్చేటి, 100 షేర్స్ వచ్చేటి, 100 షేర్స్ వచ్చేటి మనకు, 100 షేర్స్, అంతే కదా. సో తర్వాత ఏమైందంటే 1995లో ఈ జేవిఎన్ఎల్ ని జేఎస్డబ్ల్యూ కంపెనీగా మార్చడం జరిగింది. 1:16 రేషియోలో ఇచ్చేసి, అంటే ఇక్కడ ఏమైంది అంటే ఈ 100 షేర్లు కాస్త 1600 షేర్లుగా మారింది షేర్స్. 1995లో మన దగ్గర ఉన్న 100 షేర్లు, ఒకవేళ కనుక మనం ఒక 1000 రూపాయలు ఇన్వెస్ట్ చేసి ఉంటే మన దగ్గర ఉన్న 100 షేర్స్ 1995లో దీన్ని ఏం చేస్తారు, జేఎస్డబ్ల్యూ గ్రూప్ గా మార్చడం వలన 100 షేర్స్ కాస్త 1600 షేర్స్ అయ్యాయి. తర్వాత దీన్ని స్ప్లిట్ చేయడం వలన, స్ప్లిట్ 1:10 రేషియో స్ప్లిట్ చేయడం వలన 1600 షేర్లు కాస్త 16,000 షేర్ల రూపంలో మారాయి. మనము 10 రూపాయలు చొప్పున 100 కొనుక్కున్న షేర్స్ ఇప్పుడు దాని వాల్యూ 16,000 షేర్స్. ఇవి ఓన్లీ నేను ప్రైస్ చెప్పట్లేదు, నంబర్ ఆఫ్ షేర్స్ ఇది. ఇప్పుడు షేర్ ప్రైస్ ఎంత ఉంది తెలుసా అండి, ప్రైస్ నాకు ఈరోజు 1188 రూపాయలు ఉంది. ఈరోజు షేర్ వాల్యూ 1188 ఉంది. 16,000 × 1188 అప్రాక్స్ 11.9 crores.
చూసారా, షేర్స్ లో ఎందుకు ఇన్వెస్ట్ చేయాలంటే ఎందుకు ఒక్క 1000 రూపాయల ఇన్వెస్ట్మెంట్ 25 సంవత్సరాలు అప్రాక్సిమేట్ 1990 అంటే 35 సంవత్సరాలు 36 సంవత్సరాల తర్వాత దాని వాల్యూ 12 కోట్లు అండి. దిస్ ఈజ్ ద పవర్ ఆఫ్ షేర్ మార్కెట్. షేర్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇది, ఇందుకోసం ఇన్వెస్ట్ చేయాలి. సో ఇలాంటి షేర్స్ ని ఐడెంటిఫై చేయాలి అంటే మనకు టెక్నికల్ అవసరం లేదు, మనకు ఫండమెంటల్ ఎనాలిసిస్, ఒక కంపెనీ యొక్క ఫండమెంటల్స్ గురించి పూర్తి అవగాహన ఉండాలి. సో ఆ పూర్తి అవగాహన కల్పించే ప్రయత్నం నేను 100% చేస్తాను. సో చూద్దామంటే అసలు ఫండమెంటల్ ఎనాలిసిస్ లో మనం చూద్దాం. ఫండమెంటల్ ఎనాలిసిస్ లో అసలు ఏంటి, ఫండమెంటల్స్ అంటే ఏంటి, ఒక కంపెనీని ఫండమెంటల్స్ ఎలా చదవాలి, బ్యాలెన్స్ షీట్ ఎలా చదవాలి, ఒక సామాన్యమైన గృహిణికి కూడా అర్థమయ్యే సామాన్యమైన భాషలో నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తానండి. చూద్దాం. అసలు ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను. అసలు కంపెనీ ఎస్టాబ్లిష్మెంట్ ఎలా అవుతుంది అని చూద్దాం. సపోజ్ నా కంపెనీ పేరే ఇమాక్యులేట్ ఇంటీరియర్స్. మీ అందరికి తెలుసు కదా, నేను ఇంటీరియర్స్ బిజినెస్ చేస్తానని. ఇమాక్యులేట్ ఇంటీరియర్స్ పీవీటీ ఒక కంపెనీ పెట్టాను నేను. నా కంపెనీ పేరేంటి, ఇమాక్యులేట్ ఇంటీరియర్స్ అండ్ ప్రైవేట్ లిమిటెడ్. సో నేనేం చేశానంటే నా ఫ్రెండ్ ఒక భాగస్వామ్యం చేసుకున్నా. నా ఫ్రెండ్ ఎక్స్ అండ్ వై ఒక్కొక్క ₹1,00,000 పెట్టేసి స్టార్ట్ చేశాం. జాగ్రత్తగా అర్థం చేసుకొని ట్రై చేయండి. ఇమాక్యులేట్ ఇంటీరియర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీని నేను నా ఫ్రెండ్ ఇద్దరం కలిసి ఒక్కొక్క ₹1,00,000 ఇన్వెస్ట్ చేసి స్టార్ట్ చేసాం. సో మొత్తం ఇన్వెస్ట్మెంట్ ఎంత, 2 lakhs. ఈ 2 lakhs లో ఒకసారి జాగ్రత్త, ఫేస్ వాల్యూ, నా కంపెనీ యొక్క ఫేస్ వాల్యూ నేను చేశానంటే నేను ₹2 ఇచ్చా. సో ఫేస్ వాల్యూ ఏంటనేది ఎవరు డిసైడ్ చేస్తారంటే నేనే. కంపెనీ ప్రమోటర్స్ అంటే ఎవరు, నేను నా ఫ్రెండ్ని. కంపెనీ ఎవరైతే స్టార్ట్ చేస్తారో వాళ్ళని ప్రమోటర్స్ అంటారు. నా ఫ్రెండ్ నేను కలిసి ఏం చేశామంటే కంపెనీ యొక్క ఫేస్ వాల్యూని ₹2 పెట్టుకున్నాం. ఎందుకంటే ₹2 ఈజ్ నథింగ్ బట్ ఇది షేర్ ప్రైస్. ఏంటంటే ఇది షేర్ ప్రైస్ ఎంత, 2. అంటే నాకెన్ని వచ్చాయి, ₹2. ఒక షేర్ ప్రైస్ ₹2 అయినప్పుడు ఎక్స్ అనేవాడికి 50,000 షేర్లు అండ్ వై అనేవాడికి 50,000 షేర్స్ వచ్చాయి. అవునండి, షేర్స్. అర్థమవుతుంది కదా మీ అందరికి. సో ఇమాక్యులేట్ ఇంటీరియర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీని నేను నా ఫ్రెండ్ ₹1,00,000 స్టార్ట్ చేస్తే ఒక షేర్ వాల్యూ ప్రైస్ వచ్చేసి ₹2. అంటే నా ఫ్రెండ్కి నాకు 50,000 షేర్స్, నా ఫ్రెండ్కి 50,000 షేర్స్. ఈ ₹2,00,000 మేము ఏం చేసామంటే ఒక 2 years కంపెనీని రన్ చేసాం. సో మేమేంటంటే ఫ్రీలాన్సింగ్ చేస్తాం. అంటే మా దగ్గర ఆఫీస్ లేదు, ఒక ఫ్యాన్సీ ఆఫీస్ లేదు, ఎంప్లాయీస్ లేరు, ఒక ఇంటీరియర్ డిజైనర్ లేరు, ఏం సెటప్ మా దగ్గర ఏం లేదు అప్పటి వరకు. ఎప్పుడైతే 2 years రన్ చేసిన తర్వాత మాకు అర్థమైంది ఏంటంటే కస్టమర్స్ మమ్మల్ని నమ్మాలి అంటే ఒక మంచి ఆఫీస్ కావాలి, ఒక మంచి మ్యాన్ పవర్ కావాలని మేము చేసామంటే ఒక పెద్ద ఒక ఆఫీస్ సెటప్ తీసుకోవడం జరిగింది. ఈ ఆఫీస్ సెటప్ నేను పెట్టుకోవాలి అంటే నా దగ్గర డబ్బులు కావాలి కదా. సో నేనేం చేశానంటే నా కంపెనీని షేర్ మార్కెట్లో లిస్ట్ చేస్తా. ఎందుకు షేర్ మార్కెట్లో లిస్ట్ చేస్తా, నేను లోన్ కూడా తీసుకోవచ్చు కదా. అంటే లోన్ ఎందుకు తీసుకోరు అంటే తీసుకుంటారు, కంపెనీస్ అన్ని లోన్స్ కూడా తీసుకుంటారు. బట్ లోన్ తీసుకుంటే నేనేం చేయాలి, ఇంట్రెస్ట్ పే చేయాలి. అది నాకు రిస్క్. నేనేం చేస్తానంటే నా దగ్గర ఉన్న, ఇప్పుడు సపోజ్ నేను ₹2 చొప్పున నా దగ్గర 50,000 షేర్స్, నా దగ్గర 50,000 షేర్స్ ఉన్నాయి. నేనేం చేస్తానంటే ప్రమోటర్ని, నేను నా ఫ్రెండ్ ప్రమోటర్స్, మేమేం చేస్తామంటే ఐపీఓ ఇస్తాం. ఐపీఓ అంటే ఏంటంటే ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్. మేమేం చేసినాం, నేను నా ఫ్రెండ్ కలిసి ఏం చేశామంటే మా కంపెనీని లిస్ట్ చేసాం. షేర్ మార్కెట్లో ఏం చేసామంటే లిస్ట్ చేసాం. అప్పటి వరకు మా షేర్ ప్రైస్ ఎంత ఉంది, ₹2 ఉంది. మేమేం చేసాం, ప్రీమియం మీద అంటే షేర్ వాల్యూని ₹100 చొప్పున
100. మా ప్రీమియం ఏం చేసామంటే షేర్ మార్కెట్ లో 100 రూపాయల దగ్గర మేము ప్రీమియం 100 రూపాయలు అంటే మాకు 2 రూపీస్ ఉంటే వర్కౌట్ కాదు. మేము 2 years రన్ చేసి లాభాలు అవి గడించాం కదా. సో ఆ మొత్తం లాభాలను చూపిస్తే ఏం చేసామంటే షేర్ మార్కెట్ లో IPO లిస్ట్ చేసినప్పుడు ఏం చేసామంటే 100 రూపీస్ ప్రీమియం మొదలు పెట్టడం. ఈ 100 రూపీస్ ఎందుకు, ఇది ఎవరు డిసైడ్ చేస్తారు? మేమే, కంపెనీ ప్రమోటర్సే ఈ 100 రూపీస్ అనేదాన్ని డిసైడ్ చేస్తారు. ఎప్పుడైతే నేను నా కంపెనీని ఐపీఓకి తీసుకెళ్ళానో అప్పుడు నా కంపెనీ ఏమవుతుంది అంటే ఈ పీవీటీ వెళ్ళిపోతుంది. సో అప్పుడు ఏమవుతుందంటే ఇమాక్యులేట్ ఇంటీరియర్స్ లిమిటెడ్ అవుతుంది. ఇది పబ్లిక్ లిమిటెడ్గా ఎందుకు? పబ్లిక్ దగ్గర తీసుకెళ్ళా. నా కంపెనీని మొన్నటి వరకు ఏంటంటే నేను నా ఫ్రెండ్ మాత్రం భాగస్వామ్యం. నేనేం చేశాను అంటే నా కంపెనీని షేర్ మార్కెట్లో లిస్ట్ చేశాను. లిస్ట్ చేసిన ప్రైస్ ఎంత? 100 రూపీస్. సో ఎప్పుడైతే నేను 100 రూపీస్ దగ్గర మార్కెట్లోకి వెళ్ళాను, ఐపీఓకి వెళ్ళాను, మీలాంటి అంటే నార్మల్గా మనలాంటి వాళ్ళందరూ ఏం చేస్తారంటే ఈ కంపెనీ యొక్క బ్యాలెన్స్ షీట్, గత సంవత్సరంలో మా కంపెనీ సాధించిన లాభ నష్టాలన్నింటినీ ఒక డాక్యుమెంట్ రూపంలో బ్యాలెన్స్ షీట్ ప్రతి ఎవ్రీ ఇయర్లో ఇయర్ ఆన్ ఇయర్, క్వార్టర్ ఆన్ క్వార్టర్ బ్యాలెన్స్ షీట్ ని చదివి ఏం చేస్తారంటే నార్మల్ పీపుల్ అంటే మనలాంటి పీపుల్ ఏం చేస్తారంటే దీంట్లో ఇన్వెస్ట్ చేస్తారు. ఇన్వెస్ట్ చేసిన పైస ఏంటిది? 100 రూపాయలు కాదు, 100 రూపాయలు పెట్టి ఇన్వెస్ట్ చేసాం మనం. ఎప్పుడైతే ఇది షేర్ మార్కెట్లో ట్రేడ్ అవ్వడం అంటే ఏంటంటే ఏ రోజైతే ఐపీఓ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ టైం అంటూ ఉంటుంది. మేము స్టార్ట్ చేసినప్పుడు దీని ప్రైస్ ఏంటంటే 100 రూపాయలు. చాలా మంది కొనుక్కున్నారు. చాలా మంది అంటే మా దగ్గర మేము సపోజ్ మా దగ్గర ఎన్ని షేర్స్ ఉన్నాయి? 50,000 లక్ష షేర్స్ ఉన్నాయి. మేము ఒక 40,000 ఒక 90,000 షేర్ల వరకే 80,000 షేర్ల వరకే అమ్మామనుకోండి సపోజ్. బట్ మాకేంటంటే వచ్చిన ఆర్డర్స్ ఏమున్నాయంటే 1,00,000-2-3 లక్షల వరకు వచ్చాయనుకోండి. అప్పుడు ఏమైందంటే లిస్టింగ్ దగ్గరకు వచ్చే వరకు ఈ 100 రూపాయలు కాస్త లిస్టింగ్ డే రోజు ఏమవుతుందంటే 120 రూపీస్ అవుతుంది. సో అర్థమైందండి మీకు?